మనం ఈ వీడియోలో పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాము. పుష్యమి నక్షత్రాధిపతి శని, అధిదేవత బృహస్పతి అనగా గురుడు. రాశి కర్కాటకం, రాస్యాధిపతి చంద్రుడు. యోని మగగొర్రె, గణం దేవగణం, నాడి మధ్యనాడి, గుణం తమో గుణం, జనన దోషం ఉంది, బాలరిష్టం లేదు. రత్నం నీలం, రుద్రాక్ష ద్విముఖి. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి శాంతి నక్షత్రంగా చెప్పబడింది. ఒకటో పాదం సామాన్య దోషం, రెండవ పాదం పగలు పుట్టిన వాళ్ళకి తండ్రి, రాత్రి పుట్టిన వాళ్ళకి తల్లి. మూడవ పాదం పగలు పుట్టిన వాళ్ళకి తండ్రి, రాత్రి పుట్టిన వారికి తల్లి. నాలుగవ పాదం సామాన్య దోషం. పుష్యమి నక్షత్రానికి అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 8. అదృష్ట వారములు ఆది బుధ శనివారములు. ఆరాధించవలసిన దేవతలు ఈశ్వరుడు, గురుడు మరియు ఆంజనేయ స్వామి. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, అధినాయక గ్రహము శని, జంతు సంకేతము గొర్రెపోతు అనగా మగ గొర్రె, గుర్తు పువ్వు. పుష్యమి నక్షత్రం వారు ఇతరులను సంతోష పెట్టడం కోసం తమ సుఖ సంతోషాలను వదులుకోవడానికి సిద్ధపడతారు. తమ వారు అనుకున్న వారి కోసం ఏమైనా చేస్తారు. పుష్యమికి గుర్తు పువ్వు. వీరు మనసు లోపలున్న ఆలోచనలకు సున్నితమైన వ్యక్తీకరణే ఆ పువ్వు రూపం. పువ్వు పుట్టుక, దాని అందం, సువాసన అన్ని ఇతరుల కోసమే కదా. పుష్యమి వారు అంతే, అందరూ బాగుండాలని కోరుకునే విశాలమైన మనస్తత్వం, త్యాగశీలత కూడా ఉండదు. అయితే ఈ కోవలో తమ వారు అనుకున్న వారి కోసం తమ మాట వింటారు అనుకున్నప్పుడు మాత్రమే వీరు నోరు తెరుస్తారు. ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వగల సమర్థులు. ఊహలను వాస్తవాలుగా మలుచుకొనే ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడ అడుగేయాలో, ఎక్కడ సరిపెట్టుకోవాలో, ఎవరిని ఎలా ఉంచాలో విచక్షణ కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఏ విషయంలోనైనా సరే. పుష్యమి అధినాయక గ్రహము శని అని ముందే చెప్పుకున్నాము. ఈ నక్షత్రం వారు చిన్నతనం నుండే బరువులు, బాధ్యతలు మోయవలసి వస్తుంది. వీరు ఎవరిని తొందరగా వదులుకోరు. కష్టమైన నష్టమైన చివరి వరకు కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు. ఏదైనా తేడా వస్తే విధి అని నిందిస్తారే కానీ వ్యక్తులను నిందించరు. ఇచ్చి పుచ్చుకునే సంబంధాలలో వీరికి ఒడిదుడుకులు తప్పవు. ఇలా ఉన్నప్పటికీ వీరు మానసికంగా ఎవరితో అయినా అంటి ముట్టకుండా ఉంటారు. దీనికి కారణం కోరికలు లేకపోవడమే కాదు, కొంత భయం, కొంత సందేహం, కొంత స్తబ్దత. ఇవే కారణాలుగా ఉంటాయి. ఈ నక్షత్రము కర్కటక రాశిలోనిది. అధిపతి చంద్రుడు. నక్షత్రాధిపతి శని. చంద్రుడు వెన్నెల చిందిస్తూ వెలిగిపోయే నక్షత్రం. శని కంటికి కనిపించనంత కాంతిహీనంగా ఉంటుంది. దీనికి తోడు నిశ్చరుని మంద గమనము, చురుకుతనము అనేది ఉండదు. ఈ రకమైన శనిచంద్రుల ప్రభావము వీరిపై ఉండటంతో ఒక్కొక్కసారి ఎంతో హుషారుగా ఉంటే మరొకసారి మందకొడిగా కనిపిస్తారు. అతి జాగ్రత్త, అతి భయము, అభద్రత, ఆత్మవిశ్వాసం లేకపోవడం, కలివిడిగా దూసుకుపోయే మనస్తత్వం కాకపోవడం, ఇవన్నీ పుష్యమి వారి లోపాలు. ఎవరితోనూ సత్సంబంధాలు ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతారు. తమ వారనుకున్న వారిలోని బలహీనతను సైతం క్షమించలేకపోవటం వల్ల వీరికి ఎక్కువ మంది దూరమైపోతారు. శాస్త్ర నిర్వచనం అనుసరించి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ప్రసన్న దేహము, తల్లిదండ్రుల యందు భక్తి, స్వధర్మానురక్తి, వినయము, సన్మానవంతుడు, నానావిధ ధన వాహనాదులు కలిగిన వారై ఉంటారని చెప్పబడింది. అలాగే ఈ నక్షత్రంలో పుట్టినవారు చూపులలో అందరినీ ఆకర్షించే శక్తి, సూక్ష్మ గ్రహణ శక్తి, అధిక మేధాశక్తి కలిగిన వారని చెప్పబడింది.
ఈ పుష్యమి నక్షత్రంలో వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణాలు. మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి రవి. దీనికి భూపాలాంశ అనే పేరు ఉంది. ఇందు జన్మించిన వారు ఏ పనినైనా వేగంగా పూర్తి చేస్తారు. ఒంటరితనమును ఇష్టపడతారు. వీరికి శూల వ్యాధి, పక్షవాతము వంటివి ఏర్పడవచ్చు. రెండవ పాదం. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి సౌమ్యాంశ అనే పేరు ఉంది. ఆకర్షణీయమైన రూపము, పరస్త్రీ వ్యామోహము ఎక్కువగా ఉంటాయి. ధనము, సంపదలను సులభంగా దక్కించుకోవడానికి మార్గాలను వెతుకుతారు. అయితే అందరితో స్నేహంగా ప్రవర్తిస్తారు. మూడవ పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి శూరాంశ అనే పేరు ఉంది. ఎంతటి కష్టమైన పనులైనా నేర్పుతో పూర్తి చేస్తారు. తమ వయస్సు కంటే చిన్నవారిలా కనిపిస్తారు. భోగవంతులు, నిత్యము మనశ్శాంతితో జీవిస్తారు. నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి నీచాంశ అనే పేరు చెప్పబడింది. పైకి కనిపించని స్వార్థము, ద్రోహబుద్ధి ఉంటాయి. ఇతరుల ఆస్తులను హరించేవారే ఉంటారు. కలహప్రియత్వం వీరికి ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి గురువు. పుష్యమ అంటే తామర పువ్వు. ఒకవేళ గురువు 2, 5, 9 ఈ స్థానాల్లో ఉంటే వీరు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. అలాగే చాలా పొలైట్గా మాట్లాడే తత్వం వీరికి ఉంటుంది. కర్కాటకం, సింహం రాజరాశులు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన వాటికి వీరు బాగా కనెక్ట్ అవుతారు. రాజకీయ నాయకులకు సలహా ఇవ్వడానికి బాగుంటుంది. ఒకవేళ 3వ ఇల్లు కనెక్ట్ అయితే వీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటుంది. అలాగే 9వ ఇల్లు బాగుంటే వీరికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. ఈ నక్షత్రంలో గురుశనులు కలిస్తే ధర్మ కర్మాధిపత్య యోగం ఏర్పడుతుంది. అలాగే అన్నదానం, ఇతరులకు హెల్పింగ్ నేచర్ చేయడం, ఇతరులను కేరింగ్ చేయడం లాంటివి చేస్తారు. వివాహ ముహూర్తానికి ఇది మంచిది కాదు. ఒకవేళ సప్తమాధిపతి ఈ నక్షత్రంలో అఫ్లిక్ట్ అయితే లేదా పాపగ్రహాలు వచ్చి చూడబడిన మ్యారేజ్ సస్పెన్షన్ ఉంటుంది. వీరు గురువులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పుష్యమి, జ్యేష్ఠ నక్షత్రం వారు గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అనగా మర్యాద ఇవ్వాలి. లేకపోతే వీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీరు గురువులని, పెద్దలని గౌరవిస్తే చాలా మంచి రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది. వీరు పుష్యమి నక్షత్రం వారు మంచిగా వంట చేస్తారు. వీరికి ఓపిక అనేది వీరి దగ్గర చాలా బాగుంటుంది. ఒకవేళ చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటే భయపడే తత్వం, అలాగే టెన్షన్ అనేది వీరికి ఉంటుంది. సో ఇదండి పుష్యమి నక్షత్రం వారి లక్షణాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.